Hello friends, welcome to the fourth video of Restart with JavaScript series. So ఈ వీడియోలో మనం డేటా టైప్లు అంటే ఏంటో నేర్చుకుందాం. ఓకే, సో లాస్ట్ లెక్చర్లో మనం వాల్యూస్ అండ్ వేరియబుల్స్ గురించి మనం నేర్చుకున్నాం. ఓకే, సో వాల్యూస్ అంటే అదొక స్ట్రింగ్గా ఉండొచ్చు, ఒక నెంబర్గా ఉండొచ్చు, ఒక బూలియన్గా ఉండొచ్చు అనమాట. అండ్ ఈ వాల్యూస్ని మనం వేరియబుల్స్లో ఎలా పెడతాం అంటే లెట్ అనే ఒక వేరియబుల్ వాడి ద కీవర్డ్ వాడి మనం చూసామన్నమాట. సో ఆల్రెడీ నంబర్స్, స్ట్రింగ్స్ అండ్ బూలియన్స్ గురించి మనం చూసాం. సో ఇవి కాకుండా మనకి ఇంకా 7 రకాల డేటా టైప్స్ ఉన్నాయన్నమాట. సో లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ మీరు చూస్తే డేటా టైప్స్ అనేటప్పుడు మనకి 2 రకాల డేటా టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రిమిటివ్ అండ్ ఇంకొకటి ఆబ్జెక్ట్ అనమాట. ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఏ ప్రిమిటివ్. వెరీ సింపుల్. అంటే ఎనీథింగ్ ఏదైనా ఆబ్జెక్ట్ కాకపోతే అది ప్రిమిటివ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక ఆల్రెడీ మనం ప్రిమిటివ్ మనం చూసాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు పవన్ కళ్యాణ్. ఓకే, సో కొంచెం జూమ్ ఇన్ చేస్తాను. సో లెట్ ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ అంటే ఒక స్ట్రింగ్ని ఒక వేరియబుల్లోకి డిఫైన్ చేసాం. ఓకే, సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్ ఏంటిది? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్ అనమాట. అలాగే ఈ డేటా టైప్ ఏంటి? దిస్ ఈజ్ అన్ ఏజ్, దట్ ఈజ్ ఎ నెంబర్ అనమాట. ఓకే, అదే మనం నాన్ ప్రిమిటివ్ అనగా ఆబ్జెక్ట్స్లో చూస్తే, ఇక్కడ చూస్తే మీరు లెట్ మీ ఈజ్ ఈక్వల్ మీ ఈ బ్రాకెట్స్ లోపల నేమ్ అండ్ ఏజ్ ఒకే దాంట్లో వేసుకున్నాను. సో డోంట్ వరీ అబౌట్ ఆబ్జెక్ట్స్ అట్ ఆల్. ఓకే, వీ విల్ ఓన్లీ లుక్ ఇన్ టు ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ ఎన్ని రకాలు ఉన్నాయో మనం చూస్తాం. జనరల్గా నేను ఏం మెన్షన్ చేశాను, మొత్తం 7 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి అనమాట. 7 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఓకే, సి ఐఎమ్ నాట్ సేయింగ్ 7 డేటా టైప్స్, ఐఎమ్ సేయింగ్ 7 ప్రిమిటివ్ డేటా టైప్స్. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్స్. ఓకే, మనం నంబర్స్ అనేటప్పుడు మనకి ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అంటే అది ఒక ఇంటీజర్గా ఉండొచ్చు, ఒక మైనస్ వాల్యూ ఉండొచ్చు, లేకపోతే ఒక పాజిటివ్ వాల్యూ ఉండొచ్చు, లేకపోతే 0 అయి ఉండొచ్చు అనమాట. ఓకే, సో ఎనీథింగ్ లైక్ డెసిమల్స్ అండ్ ఇంటీజర్స్ ఈజ్ అ నెంబర్ టైప్ అనమాట. అలాగే మనకి స్ట్రింగ్స్ ఉన్నాయి. ఎనీథింగ్ యూ గివ్ విత్ ఇన్ అ సింగిల్ కోట్స్ ఆర్ అ డబుల్ కోట్స్ ఈజ్ కాల్డ్ ఎ స్ట్రింగ్. అండ్ ట్రూ అండ్ ఫాల్స్ మాత్రమే ఉంటాయని ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో మనకు ఆల్రెడీ ఈ 3 నెంబర్ 1, 2, 3 ఏమున్నాయో ఈ 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ మనకు తెలుసు, ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే, అవి కాకుండా మనకి అన్డిఫైన్డ్. ఓకే, అన్డిఫైన్డ్ ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అన్డిఫైన్డ్ అంటే ఏంటంటే వెరీ సింపుల్. సపోజ్ మీరు బస్సులో వెళ్తున్నారు అనుకోండి. ఓకే, బస్సులో వెళ్ళినప్పుడు సీట్ మీకు కావాలి. అప్పుడు ఏం చేస్తారు? ఎక్కువ రష్ ఉంటే ఆల్రెడీ నుంచి కర్చీఫ్ వేస్తారు. మీరు కర్చీఫ్ వేసిన తర్వాత బస్సులో ఎంటర్ అవ్వడానికి మీ స్పేస్ దొరికిన తర్వాత కరెక్ట్గా మీ సీట్ దగ్గరికి మీరు వెళ్తారు. అప్పుడు ఎవరైనా అక్కడ కూర్చుంటే ఫస్ట్ ఏమంటారు మీరు? రే, నేను ఆల్రెడీ ఖర్చీఫ్ వేసానంటారా, సీట్ నాదే అని. ఈ ట్రెడిషనల్ ఎగ్జాంపుల్ మీకు తెలిసి ఉంటుందని నాకు బాగా తెలుసు. ఇది మామూలు మన కల్చర్, మన బ్లడ్లోనే ఉందన్నమాట. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇది మా సీట్. అందరికంటే ముందు వచ్చి ఖర్చు వేశాను సార్, ఇది నా సీట్. చీఫా, ఏది మీ బోర్డింగ్ పాస్? ఓసారి చూపిండి. ఆల్రెడీ కండక్టర్ చూసే పంపించాడు సార్. కండక్టరా? ఏమండే, ఇది ఎర్ర బస్సు కాదు, ఎయిర్ బస్సు. ఏదైతే ఉంది సార్, ఇది బస్సేగా. ఓకే, సో ముందుగా వేరియబుల్ డిఫైన్ చేస్తాం కానీ వాల్యూ పెట్టాం. అంటే కర్చీఫ్ వేస్తాం కానీ డైరెక్ట్గా వెళ్ళి కూర్చుని పోం కదా. సో ఎందుకంటే మనం కూర్చునే అవకాశం మనకు దొరకదు కాబట్టి మనం కర్చీఫ్ వేస్తాం. సో కర్చీఫ్ ఎవడు ఫస్ట్ వేస్తే అది వాడికే సొంతం అనే ఒక ప్రోవర్బ్ మనకు తెలుసు కదా. అలాగే ఫస్ట్ మనం వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం కానీ దానికి వాల్యూ సెట్ చేయమన్నమాట. దట్ ఈస్ ద అన్డిఫైన్డ్. ప్రాక్టికల్స్లో ఇంకా బెటర్గా చెప్తాం. అన్డిఫైన్డ్ కాకుండా ఇంకా నల్ అని ఉంది. నల్ అంటే వేరియబుల్ డిక్లేర్ చేసి దాన్ని ఎంటీగా పెడతాం అనమాట. ఓకే, ఆల్సో మీన్స్ అన్ ఎంటీ వాల్యూ నల్ అయినా. సో అన్డిఫైన్డ్ ఇట్ ఈస్ జస్ట్ డిక్లేర్డ్ బట్ నాట్ యూజ్డ్. నల్ అంటే విచ్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎ వాల్యూ అట్ ఆల్. గాట్ ఇట్. అలాగే మనకి 2015, సో మన ఫస్ట్ వీడియో మీరు చూస్తున్నట్టయితే ఇయర్స్ 2015 అంటే ఎనీథింగ్ ఆఫ్టర్ 2015 ఈజ్ కాల్డ్
ES 2016, ES 27, ఈ ECMAScript 2016, 2017, 2018 అని అలాగా సిరీస్ ఉంటాయి కదా. ఓకే, అలాగా 2015 అంటే ద పాత్ జావా స్క్రిప్ట్లో సింబల్ అని కూడా ఒకటి ఉంది, అది అంత యూస్ఫుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సింబల్స్ లైక్ డబుల్ కోడ్, సింగిల్ కోడ్స్, గ్రేటర్ సింబల్, లెసర్ సింబల్, తర్వాత సెమీకోలన్, కోలన్, ఓపెన్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్, ఇవన్నీ సింబల్స్ అనమాట. అప్ యారో, డాలర్, పర్సంటేజ్, క్యారెట్, అండ్, స్టార్, ఇలాంటివన్నీ సింబల్స్ అంటాం. సింబల్స్ని కూడా మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. సో ప్రజెంట్గా ఇప్పుడు ఎవరు మనం చేసుకోం కాబట్టి వాటి గురించి మీరు అంతా పట్టించుకునే అవసరం లేదు. కొత్తగా ES 2020లో బిగ్ ఇంట్ అని ఒకటి వచ్చిందనమాట. అంటే జనరల్గా ఆల్రెడీ మీకు ఒక ఇంట్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ఇంటీజర్, బిగ్ ఇంట్ అని ఉందన్నమాట. సో ఈ నెంబర్కి ఈ ఇంటీజర్కి తేడా ఏంటంటే యూ క్యాన్ జనరల్గా 64 బిట్స్ మాత్రమే ఒక ఇంటీజర్ సపోర్ట్ చేస్తుంది. ఎనీథింగ్ మోర్ దెన్ దట్ ఏం చేస్తుందంటే రౌండ్ ఆఫ్ చేసి ఆ వాల్యూ మనకి ఇచ్చేస్తుంది అనమాట. బిగ్ ఇంట్ ఇన్ జావా స్క్రిప్ట్ మనం ఇక్కడ కొడితే W3 స్కూల్స్లో ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. చూడండి, ఇక్కడ టోటల్ 15 డిజిట్స్ ఉన్నాయన్నమాట. X ఈజ్ ఈక్వల్ టు 15 డిజిట్స్, Y ఈజ్ ఈక్వల్ టు మోర్ దెన్ దట్ ఈ 16 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ ట్రైట్ యువర్ సెల్ఫ్ అని చూస్తే చూడండి 999, సో 999 ఇచ్చారు, మీరు 999 వచ్చిందనమాట. కానీ ఇక్కడ 16 డిజిట్స్ వచ్చినప్పుడు ఏమైంది, అది రౌండ్ ఆఫ్ అయ్యి మీకు ద నెక్స్ట్ వాల్యూ రౌండ్ ఆఫ్ వాల్యూ వచ్చింది, కానీ ఇక్కడ ఇచ్చినంత వాల్యూస్ రాలేదన్నమాట. సో జనరల్గా మీకు ఇంకా ఎక్కువ నెంబర్ కావాలి, అది డిక్లేర్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే బిగ్ ఇంట్ అనే ఈ డేటా టైప్ని మనం ఇలా వాడతాం అనమాట. సో ఇది అంతగా యూస్ఫుల్ అవ్వదు, బట్ ఫ్యూచర్లో మీరు ఏమైనా లాజికల్గా బాగా తోపు అవుతే బిగ్ ఇంట్ అనే ఒక డేటా టైప్ ఒకటి ఉంది, దాన్ని గుర్తుపెట్టుకోండి. సో లెట్స్ జంప్ ఇన్ టు ద ప్రాక్టికల్ వన్. సో ప్రాక్టీస్లోకి జంప్ చేయకంటే ముందు ఇట్స్ అ వెరీ షార్ట్ అండ్ సింపుల్ వీడియో అండి. ఐ షో యూ వెరీ ఫాస్ట్. ఎవరికైనా మన వీడియో నచ్చితే కమెంట్స్ అండ్ లైక్స్ కొట్టాలన్నమాట. ఎందుకంటే వ్యూస్ చాలా తక్కువ అయిపోయాయి. అసలు మీకు మా కోర్స్ అర్థం అవ్వట్లేదా, లేకపోతే నచ్చట్లేదా, ఏదైనా చెప్తే మేము కూడా ఇంప్రూవ్ చేసుకుంటాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం HTML ఫైల్ ఎలా చేయాలి, జావాస్క్రిప్ట్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత వేరియబుల్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చూసుకున్నాం అనమాట ఈ థర్డ్ లెక్చర్లో. ఓకే, సో ఈ వెళ్ళకంటే ముందు మీకు ఆల్రెడీ తెలుసు ఎలా కమెంట్ చేస్తాం, కంట్రోల్ అండ్ ఫార్వర్డ్ స్లాష్. ఓకే, కంట్రోల్ అండ్ ఫార్వర్డ్ స్లాష్. ఎందుకు ఇది వాడతాం కమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యూజ్ టు ఒమిట్ దట్ కోడ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం రన్ చేద్దాం. గో లైవ్ అని క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే నాకు ఇక్కడ క్లియర్ అయింది. ఓకే, పక్కన పెట్టుకున్నాను అండ్ క్లోజ్ దిస్ వన్. కంట్రోల్ షిఫ్ట్ ఐ క్లిక్ చేస్తే నాకు ఇది కిందన వస్తుంది అనమాట, జనసేన. చూడండి ఎక్కడ ఇచ్చాను, జనసేన. చూడండి జనసేన ఇక్కడ ఇచ్చాను కదా. దీనికి ముందున 2 ఫార్వర్డ్ స్లాష్లు పెడితే ఏమవుద్ది, అది గ్రీన్లో మారిపోయి చూసారా జనసేన రావట్లేదు. అలాగే పార్టీ నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. చూడండి పార్టీ నేమ్ చూసారా, console.logలో పార్టీ నేమ్ అని ఇచ్చాను, కానీ ఇక్కడ చూసారా నాకు ఏమొచ్చింది, పార్టీ నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి, ఇఫ్ యూ వాంట్ యువర్ కంప్యూటర్ టు స్కిప్ దిస్ లైన్, అసలు చూసినా చూడలేనట్టు, ఓకే, నో మోర్ దిస్ కోడ్ విల్ బి యూజ్డ్ అనమాట. వెన్ యూ రిమూవ్ దిస్ వన్, see here what happened, my name is not defined, my name is not defined. ఏది మనం కమెంట్ చేస్తామో అవి my name, where is party name, ఇగో ఇది అనమాట. సో did I comment this one? Okay, I got it. సో చూడండి మై నేమ్ ఆర్ కేస్ సెన్సిటివ్. లాస్ట్ క్లాస్లో కేస్ సెన్సిటివ్ గురించి కూడా నేను చెప్పాను. ఓకే, మీరు ఎవరికైనా లాస్ట్ క్లాస్ బాగా అర్థమైతే ఇది మీరు వెంటనే స్కిప్ చేయొచ్చు. అలాగే మన వీడియో మీకు స్లోగా అనిపిస్తే మీరు 1.5 స్పీడ్లో కిందన ఆ ఆప్షన్ ఉంది సెట్టింగ్స్లో, 1.5 స్పీడ్లో మీరు పెట్టుకుంటే ఇంకా ఫాస్ట్గా మీరు ఫినిష్ చేసి ఇవ్వచ్చు. అండ్ ఈ కోర్స్ చూస్తే చాలు, మీకు అస్సలు ఏ రకంగా ఏ నోట్స్ ఏమి రెఫర్ చేయ అవసరం లేదు. ఎందుకంటే ద బెస్ట్ అండ్ ద మోస్ట్ ఆల్మోస్ట్ 5 to 6 కోర్సెస్ రెఫర్ చేసి చాలా ఓవర్ ద ఇంటర్నెట్ అంతా నేను రెఫర్ చేసి ఈ ఆర్టికల్స్ మీకు నేను తీసుకొస్తున్నాను. అండ్ యాజ్ ఐ మెన్షన్ దట్ ఐఎమ్ ఆల్సో క్రియేటింగ్ అన్ ఆర్టికల్స్ ఫర్ యూ ఆల్ సో దట్ ఇట్ వుడ్ బీ ఈజీ ఫర్ యూ టు సమ్మరైజ్ అండ్ లెర్న్. సో బెటర్ రీచ్ కోసం ఇవన్నీ చేస్తున్నాను అనుకోకండి, మీకు చాలా సింపుల్గా ఈజీ టు యాక్సెస్గా ఉండాలని నేను చేస్తున్నాను.
Yeah. Okay, so let's go back and open this one. Okay, so let me select everything and forward slash. If I save everything, చూడండి ఏం లేదనమాట. సో అంటే ఆ కోడే డిటెక్ట్ అవ్వట్లేదన్నమాట. సో ఫస్ట్ వన్, లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు రైట్ ట్రూ. సో ట్రూ అనేది ఒక బూలియన్ కదా. ఓకే, కానీ ఇది ఏ టైప్ అని మనకి ఎలా తెలుస్తుంది? మనకు ఆల్రెడీ జావా స్క్రిప్ట్లో టైప్ ఆఫ్ అని ఒకటి ఉంది. దాన్ని ట్రూ అని ఇచ్చానంటే, సారీ ఇక్కడ ఏమి ఇచ్చానో అది ఇస్తే నాకు ఆటోమేటిక్గా దీని డేటా టైప్ ఏమో తెలుస్తుంది. కానీ ఇలా ఇస్తే సరిపోదు, మనకి వాల్యూస్ ప్రింట్ అవ్వాలన్నమాట. సో అందుకే నేను console.log వాడతాను. సో దట్ నాకు కన్సోల్లో ప్రింట్ అవుతుంది. చూసారా ఇక్కడ వాట్ హ్యాపెండ్? console.log టైప్ ఆఫ్ ట్రూ. వాట్ ఈస్ ట్రూ? ట్రూ ఈజ్ ఎ బూలియన్ అనమాట. కానీ అదే నేను ఇక్కడ లెట్ ఈజ్ జావా స్క్రిప్ట్ ఫన్, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టు we will use camel casing. Okay, now if I take this one and say console.log and this value, so what is the value of is javascript fun? It's nothing but a value called true. చూడండి ఎక్కడి నుంచి లైన్ నెంబర్ 43 నుంచి వస్తుంది. I'll increase it for you. లైన్ నెంబర్ 43 నుంచి వస్తుంది అనమాట ట్రూ. లైన్ నెంబర్ 44లో ఏం చేసాం? లైన్ నెంబర్ 44లో టైప్ ఆఫ్ ట్రూ అనమాట. అంటే వెయిట్ 1 minute, ఐ విల్ జస్ట్ ఓకే. ఇప్పుడు చూడండి వాట్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ ట్రూ? ట్రూ ఈజ్ నథింగ్ బట్ ఎ బూలియన్. ఐదర్ ఇట్ కెన్ బీ అ ఫాల్స్ ఆర్ ట్రూ. ఓకే, అండ్ ఈ వాల్యూ నేను ఆల్రెడీ ఒక వేరియబుల్లో పెట్టాను కాబట్టి అది ఇక్కడ మనకి వాల్యూ కనిపిస్తుంది. ఓకే, ఆ వేరియబుల్ ద్వారా ఏంటిది అని కావాలంటే దీనికి కూడా ముందున వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ దిస్ వేస్తే ఇట్ విల్ సే ఎస్ దిస్ ఈజ్ ఎ బూలియన్. ఇందాక నేను వాల్యూ ప్రింట్ చేశాను. లెట్ మీ గో బ్యాక్ and control shift alt down arrow will give me this value. ఓకే, సో డైరెక్ట్గా వాల్యూ ప్రింట్ చేశాను కాబట్టి దాని వాల్యూ ఏంటో ఇచ్చింది. ఓకే, ఈజ్ జావా స్క్రిప్ట్ అని ఇచ్చినప్పుడు దాని వాల్యూ ఏంటో ప్రింట్ అయింది. ఇక్కడ టైప్ ఆఫ్ దట్ వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ బూలియన్ అనమాట. ఓకే, టైప్ ఆఫ్ ఎందుకు వాడతారో తెలుసు. సో ఇందాక మనం చూసినట్టు వీ హ్యావ్ 7 టైప్స్. మనకి నెంబర్ అంటే ఏంటి, స్ట్రింగ్స్ అంటే ఏంటి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ console.log I'll say code with kg సేవ్ చేసుకుంటే ఏమొస్తుంది నాకు? చూడండి ఆ వాల్యూ నాకు ప్రింట్ అయిందనమాట. ఇదే నేను తీసి ఒక వేరియబుల్లో మనం పెట్టుకుందాం. సో లెట్స్ సే ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్ట్రింగ్స్ హియర్ అండ్ దిస్ వన్ ఈజ్ అబౌట్ బూలియన్. అండ్ ఇక్కడ లెట్ channel underscore name. సో దిస్ ఈస్ కాల్డ్ కిబాబ్ కేసింగ్ ఆర్ స్నేక్ కేసింగ్ అంటారు అనమాట అండర్స్కోర్ రాగానే. అండ్ ఇఫ్ ఐ సే వాట్ ఈస్ దిస్ ఛానల్ నేమ్? ఛానల్ నేమ్ ఈస్ కోడ్ విత్ కేజీ అనమాట. సో వాట్ ఈస్ ఈ వేరియబుల్లో ఏం వాల్యూ ఉందో అదే వస్తుంది. కానీ దీన్నే నేను ముందున టైప్ ఆఫ్ అని రాసుకుంటే విల్ సే దిస్ ఈజ్ అ స్ట్రింగ్. యు గాట్ ఇట్? దిస్ ఈజ్ అ స్ట్రింగ్ అనమాట. ఇందాకలో బూలియన్ వచ్చింది, ఈసారి స్ట్రింగ్. జనరల్గా వాల్యూస్ని మనం ఇక్కడ ఒకటి రాస్తాను చూడండి. కోడ్ విత్ కేజీ కాదు, ఈరోజు యానిమల్ సినిమా నేను చూసాను. ఓకే, సో ఐ విల్ సే యానిమల్, రణబీర్ కపూర్ది. చూడండి యానిమల్ సింగిల్ కోట్స్, అదే నేను డబుల్ కోట్స్లో యానిమల్ అని ఇస్తాను. చూసారా నాకేంటి ప్రింట్ అయింది, సింగిల్ కోట్స్లో ప్రింట్ అయింది. డబుల్ కోట్స్లో ఇచ్చినా సింగిల్ కోట్స్లో ఇచ్చినా అది స్ట్రింగే. ఓకే, టైప్ ఆఫ్ ఇట్ విల్ సే స్ట్రింగ్ అనే. సపోజ్ దీన్ని నేను ఏమైనా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో డబుల్ కోట్స్ ఇచ్చి తర్వాత సింగిల్ కోట్స్ అని ఇచ్చిస్తే నాకేమొస్తుంది? ఇన్వాలిడ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్. యు గాట్ ఇట్? ఇన్వాలిడ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ అనమాట. ఉంటే పూర్తిగా డబుల్ కోట్స్లో ఉండాలి, లేకపోతే సింగిల్ కోట్స్లో ఉండాలి. ఓకే, లైక్ ఇలాగైనా ఉండాలి లేకపోతే ఇలాగైనా ఉండాలి. కానీ సగం సగం ఉంటే
ఇది మనకి ఎర్రర్ ఇస్తుంది అనమాట. సో చాలామంది అడుగుతారు డబుల్ కోట్స్ ఇవ్వాలా లేకపోతే సింగిల్ కోట్స్ ఇవ్వాలా అని. రెండిట్లో ఏది ఇచ్చినా పర్లేదు, కానీ పూర్తిగా ఇవ్వండి, కానీ ఇలా సగం సగంగా ఇవ్వకండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్ట్రింగ్స్. నౌ లెట్స్ సే ఐ విల్ సే what do we have next? We have boolean, yeah, we have numbers. So numbers, how do you give numbers? Numbers, so let police number is equal to 100. చూడండి ఇక్కడ ఒక ఇది చెప్తాను నేను మళ్ళీ. let police number is equal to 100, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అనమాట. అండ్ ఈ రెండు వేరియబుల్స్ ఒకటే చేస్తాను, మనకి ఇప్పుడు ఎర్రర్ వస్తుంది అనమాట. అండ్ console.log police number and save. Uncaught syntax error, identifier police number has already been declared. చూడండి, ఎప్పుడైనా వేరియబుల్స్ ఆల్రెడీ నేను ప్రీవియస్ సెషన్లో నేను చెప్పాను, ఏమని చెప్పాను నేను, వేరియబుల్స్ కెనాట్ బి రీడిక్లేర్డ్, ఒకే వేరియబుల్స్ని మళ్ళీ డిక్లేర్ చెయ్యలేరు అని ఇక్కడ మెన్షన్ చేశాను అనమాట. అది ఇదే అనమాట. మీరు ఇక్కడ పోలీస్ నెంబర్ అని ఇచ్చారు, ఇక్కడ పోలీస్ నెంబర్ ఇచ్చారు, కానీ ఇక్కడ నెంబర్ అని ఇచ్చారు, కానీ ఇక్కడ స్ట్రింగ్ అని ఇచ్చారు అనమాట. వాల్యూస్ వేరే పర్లేదు మనం యూస్ చేసుకోవచ్చు అని మీరు అనుకోవచ్చు, కానీ సేమ్ వేరియబుల్లో ఓకే మళ్ళీ లెట్ అని వాడితే కొత్తగా డిక్లేర్ అవుతుంది కాబట్టి ఇలా ఇవ్వకూడదు. దిస్ ఈజ్ అ మిస్టేక్ అనమాట. ఓకే, సో ఇఫ్ ఐ సే లైక్ దిస్, వాట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ గివ్ మీ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్. అండ్ దీని వాల్యూ మనం తెలుసుకోవాలి అనుకుంటే వెరీ సింపుల్, ఐ విల్ సే టైప్ ఆఫ్ అండ్ సేవ్. ఇట్ విల్ సే టైప్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు number. You got it, type of is a number here. ఇంకొకటి పోలీస్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 202. అంటే ఇక్కడ ఒక 100 అని ఇచ్చారు, మళ్ళీ దాంట్లో వేరియబుల్స్ రీఅసైన్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఛానల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ నా పాత ఛానల్ పేరు యోర్ కోడింగ్ స్కిల్స్, చూసారా. కానీ అంటే ఆల్రెడీ ఒక వేరియబుల్లో వాల్యూ అసైన్ చేసిన తర్వాత ఆ వేరియబుల్ డిక్లేర్ అయ్యింది లెట్ వాడి, ఈసారి లెట్ వాడకుండా దాన్ని మళ్ళీ దాని వాల్యూ మనం చేంజ్ చేయొచ్చు అనమాట. అంటే ఒక ఇల్లు మీరు కట్టుకున్నారు, ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత ఎవరో ఒకరు అద్దెకి వస్తారు, వాళ్ళు మారిపోయిన తర్వాత ఆ ఇల్లుని మీరు డెమాలిష్ చేయరు కదా, కొత్త వాళ్ళు వస్తారనమాట. అంటే ఉన్న ఇల్లుని మళ్ళీ ఎలా రీయూజ్ చేసుకుంటున్నారు, ఫస్ట్ టైమే మీరు కన్స్ట్రక్షన్ చేస్తారు, ప్రతిసారి మీ టెనెంట్ వదిలేసి వెళ్ళిపోతే ప్రతిసారి ఆ ఇల్లు బదులు కొట్టేసి కొత్త ఇల్లులు చేసుకోరు కదా మీరు. అమ్మమ్మ అంటే పెయింటింగ్ ఒకటి కొట్టించుకుంటారు అంతే, చిన్న చిన్న మిస్టేక్స్ అవి ఇవి అని ఉంటాయి, ఎందుకంటే మనుషులకు ఫ్రెష్గా కొత్తగా కావాలన్నమాట ప్లేస్. అలాగే వేరియబుల్స్ని ఫస్ట్ టైం డిక్లేర్ చేసిన తర్వాత ఆ వేరియబుల్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట విత్ ఎ డిఫరెంట్ వాల్యూ. ఓకే, విత్ ఎ డిఫరెంట్ వాల్యూ మనం చేయొచ్చు. I will come back. We have another topic called dynamic typing. Okay, what is dynamic typing and adutaru? I will get into that. Now let's go here. We have undefined null and symbol. So I am not going to do about symbol. So let's say we will do about undefined. So what is undefined? For example, let name and I am going to print the name. See what happens, line number 64 చూసారా. అంటే నేను ఏంటి ఒక వేరియబుల్, సో ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ మై నేమ్ అని పెడతాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. మై నేమ్, చూడండి నాకేమొచ్చింది, అన్డిఫైన్డ్ అని వచ్చింది అనమాట. అన్డిఫైన్డ్ అని వచ్చింది అంటే ఒక వేరియబుల్ నేను డిక్లేర్ చేస్తాను, అంటే నేను ఖర్చు వేసుకున్నాను కానీ ఇంకా దాంట్లో వాల్యూస్ యాడ్ చేయలేదు. అదే నేను మై నేమ్ అని ఇస్తే చూడండి నవీన్ అని ఇక్కడ ప్రింట్ అయింది,
సో అన్డిఫైన్డ్ అంటే జస్ట్ మనకి ఫ్యూచర్లో దీని అవసరం ఉంది మనకి, కానీ ఇప్పుడే దీన్ని డిక్లేర్ చేసుకొని పెట్టుకుంటే మంచిది అని ఒక ఇదనమాట. సో యాంగులర్ రియాక్ట్ మీరు చేసినప్పుడు ఎక్కువ ఇవి ఇంకా బెటర్గా ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఇంకా బెటర్గా ఉంటాయి. మీరు ఎక్కువ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే త్వరగా నేను చేస్తాను. కొన్నిసార్లు ఏమవుతుందంటే వీడియోస్ చేయాలా, టైం వేస్ట్ చేస్తున్నానా, ఇది అవసరమా, నేను ఒక్కడనే చదువుకొని ఇంకా బెటర్గా ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు కదా అని థాట్స్ వస్తూ ఉంటాయి. అయినా వితౌట్ ఈవెన్ కాంప్రమైజింగ్ ఇది నేను చెయ్యాలి అని చెప్పి చాలా ఇంట్రెస్ట్ ప్రేమతో చేసుకుంటున్నాను. సో డెఫినెట్లీ గివ్ మీ లైక్స్, గివ్ మీ కమెంట్స్. అడుక్కున్నట్టు మాత్రం నేను చేయకండి రా ప్లీజ్. యా. సో console.log మై నేమ్. సో దిస్ ఈస్ కాల్డ్ అన్డిఫైన్డ్. అన్డిఫైన్డ్ అంటే పేరు మాత్రం డిక్లేర్ చేయడం, దాని తర్వాత కావాలంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని డిక్లేర్ చేసి మై నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒక పేరు ఇచ్చి దాన్ని నేను చేయొచ్చు. చూడండి, ఫస్ట్ టైం లైన్ నెంబర్ 64 అన్డిఫైన్డ్, ఎందుకంటే దీనికి వాల్యూ మనం సెట్ చేయలేదు. తర్వాత ఇక్కడ వాల్యూ ఇక్కడ సెట్ అయింది కాబట్టి 66లో వాల్యూ ప్రింట్ అయింది, 66లో వాల్యూ ప్రింట్ అయింది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ లెట్స్ గో అబౌట్. బిఫోర్ దాట్ లెట్ మీ జస్ట్ కమ్ హియర్ and check what is the type of this one. చూసారా టైప్ ఆఫ్ ఏమొచ్చింది, లైన్ నెంబర్ 65 అనమాట, అన్డిఫైన్డ్ అని వచ్చింది, అన్డిఫైన్డ్ అని వచ్చిందనమాట. ఓకే, సో నెక్స్ట్ విల్ జంప్ ఇంటూ నల్. ఓకే, కానీ నల్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది, అది జావా స్క్రిప్ట్ ప్రాబ్లం అనమాట, నా ఇది కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హౌ డు యూ డిక్లేర్ నల్ మ్యాన్, even I am not sure. Let me start with this. Let number is equal to null అనే ఒక వాల్యూ పెడతాం. ఓకే, ఇప్పుడు దీని వాల్యూ console.log ఒక వేరియబుల్లో చేసుకొని టైప్ ఆఫ్ నల్ అని డైరెక్ట్ వాల్యూ ఇచ్చుకోవచ్చు, లేకపోతే నమ్ అని ఇచ్చుకోవచ్చు. ఇస్తే చూడండి ఇక్కడ ఏమొస్తుంది, నాకు ఆబ్జెక్ట్ అని వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అ వెరీ ట్రిక్కీ వన్. ఇది మీరు ఒప్పుకోవాల్సిందే, ఇది నేనేదో మిమ్మల్ని కన్విన్స్ చేస్తున్నాను కాదు. మీరు నల్ గురించి రీసెర్చ్ చేయండి, వాట్ ఈజ్ నల్ ఇన్ జావా స్క్రిప్ట్ అని మీకు తెలుస్తుంది. కానీ చాలా సింపుల్గా చెప్తాను, నల్ ఈజ్ అ డేటా టైప్. ఓకే, బట్ దాన్ని మీరు టైప్ ఆఫ్ అని చేసినప్పుడు అది ఆబ్జెక్ట్ అని వస్తుంది అనమాట. ఆబ్జెక్టే వేరు. ఇది జావా స్క్రిప్ట్లో స్టార్టింగ్ నుంచే ఇది ఒక బిగ్గెస్ట్ బగ్. కానీ లెగసీ అంటే ప్రీవియస్ ట్రెడిషనల్ అప్పటి నుంచే దీన్ని ఇగ్నోర్ చేస్తారు, పర్లేదు ఇది ఎలాగో మనం వాడడం కదా అని చెప్పి వదిలేశారు. సో జనరల్గా వెన్ యూ సే టైప్ ఆఫ్ అ నల్ విల్ ఆల్వేస్ గివ్ యూ యాజ్ అన్ ఆబ్జెక్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. యూ డోంట్ హ్యావ్ టు గెట్ టు నో అబౌట్ బిగ్గింట్. బిగ్గింట్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఆల్రెడీ లింక్ ఇస్తాను నేను, చూసుకోవచ్చు. టైప్ ఆఫ్ బిగ్గింట్ ఈజ్ బిగ్గింట్. సో ట్రై చేద్దాం ఒకసారి, నేను ఎప్పుడు ట్రై చేయలేదు, అది రాదని ఒక నమ్మకంతో బిగ్ ఇంట్. సో లెట్ చూడండి, ఆల్రెడీ ఇంకొక పేరుతో వేస్తాను అనమాట. లెట్స్ సే ఈసారి ఫోన్ నంబర్. మీరు ఎంత సపరేట్ రాసుకున్నా ఆల్వేస్ మీ జావా స్క్రిప్ట్ కోడ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి మీరు దాన్ని కొంచెం కన్సిడర్ చేసుకొని వేరియబుల్స్ని మళ్ళీ రిపీటెడ్గా వాడుకోకండి. నంబర్ ఈజ్ ఈక్వల్ టు 98, లెట్ మీ సే 15 times, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే, లెట్ బిగ్ నెంబర్ అని ఒకటి ఇస్తాను, ఇది 15 కాబట్టి 9. ఇన్ని సర్కస్లు ఎందుకు, డైరెక్ట్గా రాస్తూనే వస్తుంది కదా. సో ప్రింట్ చేస్తే ఏమొచ్చింది, ఇక్కడ చూడండి 15 నెంబర్స్ నేను ఇచ్చినప్పుడు నేను ఏం చెప్పాను,
మీ ఒక నంబర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, 15 నెంబర్స్ అంటే టోటల్ 64 బిట్ ఉంటుంది. మీకు అర్థమైనట్టు చెప్పాలంటే మీ కంప్యూటరు 64 బిట్ అనక 15 డిజిట్స్ కంటే ఎక్కువ అక్సెప్ట్ చేసుకోదన్నమాట. సపోజ్ దానికంటే ఎక్కువ అక్సెప్ట్ చేసుకుంటే దాన్ని రౌండ్ ఫిగర్ చేసి 100గా ఇది కన్వర్ట్ చేస్తుంది. దీనికి నెక్స్ట్ గ్రేటర్ వాల్యూగా రౌండ్ ఆఫ్ చేసేస్తుంది అనమాట. లేదు నాకు కొంచెం ఎక్కువగా ఇవ్వాలి, నాకు నా నెంబర్ స్ట్రెంత్ ఎక్కువ అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలి, బిగ్ ఇంట్ అని ఇచ్చి తగ్గిస్తే సి వాట్ హ్యాపెన్, ఇట్ గివ్స్ యూ దట్ బిగ్ ఇంట్ ఎన్ అనమాట. సో మీకు ఇంకా బెటర్గా తెలియాలంటే పై ఉన్న నెంబర్ టైప్ ఆఫ్ అని చేస్తాను, కిందున్న నెంబర్ టైప్ ఆఫ్ అని చేస్తే సి ఫస్ట్ వన్ ఈజ్ అ నంబర్ యాజ్ ఐ మెన్షన్, బట్ బిగ్ నెంబర్ చూసారా, ఇట్స్ అ టైప్ ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ బిగ్ ఇంట్ అనమాట. ఓకే 1 2 3 4 5 6 యా. సో వీటితో పాటు మనకి లాస్ట్గా ఒక ఇంపార్టెంట్ ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట, దాన్ని డైనమిక్ టైపింగ్. ఓకే, సో ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఈజ్ డైనమిక్ టైపింగ్ అని అడుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా అడుగుతారు అనమాట. నేను ఏదైనా ఇంపార్టెంట్ అనుకుంటే బ్లాంక్గా క్వశ్చన్ రాసుకోండి, బికాస్ ఐ డూ టేక్ ఇంటర్వ్యూస్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ వోంట్ బీ ఏబుల్ టు సే దిస్ వన్. ఓకే, సో డైనమిక్ టైపింగ్ అంటే మీరు ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో ఒక స్ట్రింగ్ అని వేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఏ నెంబరో ఏ బూలియన్గా మళ్ళీ మార్చుకోవచ్చు అనమాట. ఓకే, దాన్నే డైనమిక్ టైపింగ్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ see here I have given a definition. We do not have to manually define the data type of a value stored in a variable. So C++కి ఎలాగంటే ఇనిషియల్గా ఇక్కడ చూడండి మనం లెట్ అని వాడుతున్నాం కదా, అదే వేరే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంట్ అంటే ఇది ఇంటీజరే, ఓకే, లేకపోతే ఫ్లోట్ అంటే ఈ ఒక వేరియబుల్ ఒక ఫ్లోట్గానే ఉండాలి, లేకపోతే స్ట్రింగ్ జావాలో ఇలాగే అంటే ఇది స్ట్రింగ్కి తప్పితే దీంట్లో నెంబర్స్ స్ట్రింగ్ అని చెప్పి మీరు నెంబర్స్ అని అసైన్ చేయకూడదు. ఇట్ విల్ బ్రేక్ అనమాట, అన్ఎక్స్పెక్టెడ్ కీవర్డ్ ఆర్ ఐడెంటిఫైర్. దిస్ ఇస్ జావా స్క్రిప్ట్. ఇది జావా స్క్రిప్ట్లో లేవు. సో జావా స్క్రిప్ట్లో మీరు దీని గురించి ఆలోచన అవసరం లేదు, మీరు జస్ట్ లెట్ అని వాడుకుంటే చాలు. ఆటోమేటిక్గా సిన్స్ ఇట్ ఈస్ అన్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇట్ విల్ టేక్ కేర్. మీరు దాంట్లో ఒక స్ట్రింగ్ వేసారా, బూలియన్ వేసారా, నల్ వేసారా, అన్డిఫైన్డ్ వేసారా అని అదే ఐడెంటిఫై చేసుకుంటుంది, అవే లెట్ ఇలాంటివన్నీ వాడి. సో డైనమిక్ టైపింగ్. ఓకే, డైనమిక్ టైపింగ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే లెట్ ఓకే పిహెచ్ నెంబర్. ఓకే, సో ఫోన్ నెంబర్ ఏమైనా ఉంది, ఫోన్ నెంబర్ కాదు, ఇక్కడ మై నేమ్ అని ఉంది కదా. సో మై నేమ్ అదే మళ్ళీ నేను రీయూజ్ చేసుకుంటా, స్ట్రింగ్ ఉంది కాబట్టి ఈసారి 8055 మీరు దూరం నుంచి చూస్తే అది BOSS అని అర్థం అనమాట. సో ఇఫ్ ఐ గో console.log టైప్ ఆఫ్ మై నేమ్, చూడండి మై నేమ్ అని ఎక్కడ ఇచ్చాను ప్రింట్ చేశాను, లైన్ నెంబర్ 67, లైన్ నెంబర్ 83లో అవుట్పుట్ చూద్దామా. లైన్ నెంబర్ 83లో ఇట్ ఈస్ సేయింగ్ దిస్ ఈజ్ అ నంబర్. ఓకే, లైన్ నెంబర్ 67లో 65లో ఇట్ ఈస్ సేయింగ్ ఇట్ ఈస్ అ అన్డిఫైన్డ్, బికాజ్ ఇక్కడ ఇంకా ఏం డిక్లేర్ చేయలేదు. ఇదే ఒక డేటా టైప్, దాంట్లో మళ్ళీ రీఅసైన్ చేసామన్నమాట. కావాలంటే మళ్ళీ దానికి మై నేమ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, అండ్ దీన్నే మనం కాపీ పేస్ట్ చేయొచ్చు. డైనమిక్ టైపింగ్ అంటే ఒకే వేరియబుల్లో డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ ఇవ్వచ్చు మనం. చూడండి బూలియన్ ఉంది, ఇక్కడ నెంబర్ ఉంది, 65లో అన్డిఫైన్డ్ అని ఉంది, సో డేటా టైప్. ఓకే, దీన్నే డైనమిక్ టైపింగ్ అని అంటారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ క్లాస్. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే యాజ్ యూజువల్ కమెంట్ చేయండి, లైక్ చేయండి, అడుక్కునే పరిస్థితి మాత్రం తాకండి. నెక్స్ట్ క్లాస్లో మనం డేటా టైప్స్ అంటే ఏంటో మనం చూద్దాం, అండ్ ద క్లాస్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.